కర్ణాకల్ రైల్వే స్టేషన్లో ఇవి అవుపడుతుంది కదా రింగు లెక్క కింద బేస్కి వీళ్ళు బోర్డు ఏదైనా ఆగడానికి బేస్కి స్టాండ్ లెక్క పెట్టేసి మూడు ఇవి ఏంటిదో కాదు. మన ఇలాంటి గూడ్స్ బండి ఉంటాయి కదా, గూడ్స్ క్యారియర్ కానీ బొగ్గులు తీసుకుపోయే బండి పైన టాప్ లేనివి వాటికి చక్రాలు ఉంటాయి చూసిరా, కింద అంతా రిలీజ్ చేయడానికి వాళ్ళు దేనికో వాడతారు కదా రైల్వేలో. దీనికి సంబంధించిన ఆ వీల్స్లను పీకేసి వేస్ట్ కావద్దు అని చెప్పేసి, అంటే పనికిరానివి అనమాట, కొత్తవి అయితే కాదు నాకు తెలిసి. పనికిరానివి ఉంటే ఈ వీల్స్లని ఇలా స్టాండ్ లెక్క పడేసారు. రైల్వేలో చాలా వరకు వస్తువులు యూజ్ అయినాక పాత వెనక మూలం పడేస్తూ ఉంటారు కదా, అలా మూలం పడేయకుండా ఇలా కూడా వాడవచ్చు అనే కాన్సెప్ట్ ఇలా వాడుతూ ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇదైతే డోర్నకల్ రైల్వే స్టేషన్లో ఉంది. ఇంకేం రాయలేదు, బోర్డు మీద రాస్తారు కావచ్చు, అంటే నో ఎంట్రీ బోర్డు కానీ రైల్వేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాసి రావద్దు రిస్ట్రిక్టెడ్ అని రాస్తారు కదా, అండ్ బోర్డుకి స్టాండ్ ఆగేలాగా. ఇప్పుడు పడేస్తే దీన్ని మట్టిలో కలిసిదానికి అట్లనే పడి ఉంటుంది. రైల్వేలో పట్టాలు కానీ ముక్కట్లు పడేస్తారు కదా, సేమ్ ప్రాపర్టీ అలా పడేయకుండా ఇలా యూజ్ చేస్తున్నారు అనమాట. అంటే ఐడియా ఉంటే ఏదైనా వాడవచ్చు అని ఇలా వాడుతున్నారు. ఇలానే రైల్వేలో ఉన్న చాలా వరకు పట్టాలు, ఇంకా కొన్ని చోట్ల మన రైల్వే పట్టాల హోల్సేల్ రింగులు ఉంటాయి కదా, అలాంటి పట్టాల రింగులు కానీ ఇంకా వీటిని కూడా ఇలా ఏదైనా అవసరానికి పనికొచ్చి ఇలా వాడుకుంటే రైల్వే గవర్నమెంట్కి ప్రతి సంవత్సరం ఇలాంటి కొత్తవి చేయడానికి అయ్యే ఖర్చులలో చాలా వరకు తగ్గుతుంది. అదే ఖర్చుతోటి మన ప్యాసింజర్ సంబంధించిన ఫెసిలిటీస్, స్టేషన్ ఫెసిలిటీస్ కానీ ట్రైన్లో ఫెసిలిటీస్ కానీ అవన్నీ ఇంప్రూవ్ చేయడానికి పనికి వస్తూ ఉంటుంది. సో అలా ఆలోచించడం మంచిదన్నమాట. సో ఇది ఒక మంచి ఆలోచన. ఇది ప్రజెంట్ డోర్నకల్ రైల్వే స్టేషన్లో ఉంది. విజయవాడ నుంచి వరంగల్ దారి మధ్యలో మన ఖమ్మం తర్వాత డోర్నకల్ రైల్వే స్టేషన్ వస్తుంది, దీని తర్వాత మహబూబాబాద్ వస్తుంది. సో ఇది డోర్నకల్ రైల్వే స్టేషన్ వల్ల ఉన్న ప్లానింగ్ అనమాట. ఇది ఎప్పుడు చూడలేదు, ప్రజెంట్ చూసిన. సో ఇది ఒక మంచి ఐడియా అని చెప్తా. సో దీనివల్ల చాలా వరకు గవర్నమెంట్ ఖర్చు తగ్గుతుంది. దీనికి పెట్టే ఖర్చుతో వేరే వాటికి వాడుకోవడానికి మంచి ఆప్షన్ ఉంది.